ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు దివాకర్ సింగ్, గ్లోబల్ బిజినెస్ అనలిస్ట్, టెడెక్స్ స్పీకర్. యూజువలీ ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ గారి ప్రభుత్వంలో చాలామందికి రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా అపోహలు చెప్తున్నారు. కొద్దిగా బిజినెస్ స్లో డౌన్ అయింది, మార్కెట్ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు. దానికి కొద్దిగా విశ్లేషణగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక ప్రభుత్వము చాలా కాలం ఒకే ప్రభుత్వం ఉండి ప్రభుత్వం మారిన ప్రతి సందర్భంలో కూడా ఒక సంవత్సరం వరకు ఇన్వెస్టర్స్ సెంటిమెంట్స్ డిఫరెంట్గా ఉండి కొద్దిగా డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది. దానివల్ల మనకి కొద్దిగా స్లో డౌన్ 2023-24 మనకి కొద్దిగా స్లో డౌన్ కనిపించింది. కానీ మనకి ముందే ప్రిడిక్షన్స్ ప్రకారం మార్చి నుండి ఫిబ్రవరి 3rd వీక్ నుంచి సేల్స్ పుంజుకుంటాయని చెప్పి మనం ప్రిడిక్ట్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు ప్రిడిక్షన్ ప్రకారము మనకి బిజినెస్లో రియల్ ఎస్టేట్ సేల్స్ క్లోజర్స్, లీడ్ జనరేషన్లో ఉన్న పైప్ లైన్లో క్లోజర్స్ మొదలయ్యాయి. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే కొన్ని డిసిషన్స్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని పాలసీ డిసిషన్స్ ఏదైతే హైడ్రా లాంటివి తీసుకున్నారో వాటి వల్ల కొద్దిగా ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అని ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ వచ్చి కొద్దిగా ఆగడం అనేది జరిగింది. దాని తర్వాత అపోహలన్నీ పోయి ఈ లోపల ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద డెవలప్మెంట్ మనకి హైదరాబాద్కి చాలా మంచిగా జరిగింది. ఏంటంటే మనకి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని ఐటీ పరంగా కానివ్వండి, R&D సెంటర్స్ ఫర్ వేరియస్ లార్జ్ కంపెనీస్, మనకి ఫార్చ్యూన్ 1000 కంపెనీస్ అంటాం మనం, టాప్ 1000 కంపెనీస్ ఇన్ ద వరల్డ్లో మేజర్ సెక్టర్ ఆఫ్ ద పీపుల్, ఆల్ వర్టికల్ ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ ఐటీ, మనకి ఇప్పుడు ఫార్మా నుంచి, బయోటెక్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, ఈవెన్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి కూడా వాళ్ళ R&D సెంటర్లు హైదరాబాద్లో పెట్టడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. చాలా వరకు R&D సెంటర్లకు మనకి ఇక్కడ కిక్ ఆఫ్ స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళు మినిమంగా 1000 రీసోర్స్ నుంచి 10,000 రీసోర్స్ వరకు ఎక్స్పాండ్ అయ్యే ఫెసిలిటీ ఉంది. సో ఇదొకటి ఒక మంచి పరిణామము. దీనివల్ల కొద్దిగా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడము, వేరియస్ ప్లేసెస్ లోపల ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక గవర్నమెంట్ పరంగా మనకి లీవరేజింగ్ ఎఫెక్ట్ అంటాం. మనకి లాస్ట్ 10 years నుంచి చాలా వరకు డిపెండెన్సీ ఉండి లాడ్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెట్ పే చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొన్ని డిసిషన్స్ ఏవైతే గ్రేటర్ సిటీ కారిడార్ అని చెప్పి ఒక 26 మున్సిపాలిటీస్ని కలుపుతూ జిహెచ్ఎంసీని పరిధిని దాదాపు 650-700 కిలోమీటర్లు ఉన్న పరిధిని 2000 కిలోమీటర్ల పరిధికి పెంచుతూ ఓఆర్ఆర్ని, ఆర్ఆర్ఆర్ని అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్స్ ద్వారా ఒక గ్లోబల్ సిటీకి మనకి ఈ సంవత్సరం లోపల ఒక ప్రణాళిక ఏర్పడింది. దాంట్లో భాగంగా 4th సిటీకి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, దానికి సంబంధించిన క్లియరెన్సెస్ అన్నీ వచ్చాయి. ఇంకో పక్క ఆర్ఆర్ఆర్ అప్రూవల్ వచ్చి దానికి 2 సంవత్సరాల్లో కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ జరిగిపోయే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్ వచ్చింది. దాని తర్వాత మెట్రో కారిడార్ 2.0 అంటున్నాం మనం. ఇప్పుడు ఎక్స్పాన్షన్ టువర్డ్స్ సికింద్రాబాద్, ప్యారడైజ్ టు మేడ్చల్ అండ్ శంషాబాద్ వరకు ఎక్స్టెన్షన్, ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఈ పెరగడం వల్ల కమ్యూట్ టైం అంటాం మనం. ఈ సిటీకి వచ్చి పనులు చేసుకొని వెళ్ళడానికి కమ్యూట్ టైం చాలా ప్రొడక్టివిటీ లాస్ అవుతుంది. ఇప్పుడు ఆ కమ్యూట్ టైం తగ్గించడం వల్ల చాలా వరకు ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంది. డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి కూడా చాలా ఫాస్ట్గా సిటీకి క్లస్టర్స్కి వచ్చేసి పనులు చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్గా మనకి మార్చి నుంచి మూమెంటం స్టార్ట్ అయింది. 2025లో కమింగ్ అహెడ్ డేస్ రియల్ ఎస్టేట్ పరంగా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ప్రో బిజినెస్ పీపుల్, ప్రో రియల్ ఎస్టేట్, ప్రో ఇండస్ట్రీ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇది ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనము సప్లై డిమాండ్కి ఆల్మోస్ట్ ఈక్వల్లో వెళ్తున్నాము.
ఇప్పుడు మీరు దుబాయ్ కానీ రియాద్ కానీ వేరే డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో వాళ్ళు అసలు డిమాండ్ లేకుండానే సప్లై పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేసి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒకసారి సప్లై అనేది ఉంటే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓన్లీ డిమాండ్ క్రియేషన్కి కొద్దిగా బ్రాండింగ్ ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకు అంత గ్యాప్ లేదు, సప్లైకి డిమాండ్కి గ్యాప్ లేదు, కొద్దిగా సర్ప్లస్ సప్లై ఉంది. ఆ డిమాండ్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఇంకొక పెద్ద డెవలప్మెంట్ మనకి భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ వైపు చూడడానికి మనము మిస్ వరల్డ్ కాంటెస్ట్ హైదరాబాద్లో చేస్తున్నాము. దాదాపు 100 దేశాల నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి మన దగ్గర పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు విజిబిలిటీ ఇస్తారు మన సిటీకి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో కానీ నేషనల్ ప్లాట్ఫామ్స్లో కానీ నేషనల్ టెలివిజన్లో డిబేట్స్కి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా హైదరాబాద్కి మీరు ఏ సిటీకి వెళ్ళబోయే ముందు ఈవెన్ ఒలింపిక్స్ అయినా కానీ ఒకసారి వచ్చి హైదరాబాదు చూడండి, తర్వాత మీరు కంపేర్ చేయండి అని చెప్పారు. ఎందుకంటే ఇది హైదరాబాద్కి ఉన్న కెపాసిటీ, ఇది హైదరాబాదులో ఉన్న ఫెసిలిటీస్. ఆల్రెడీ మనం ఆఫ్రో ఏషియన్ గేమ్స్ లాంటి లార్జ్ గేమ్స్ని మనం సక్సెస్ఫుల్గా చేశాము. అలా చాలా వాటికి మనకు హిస్టారికల్గా ఎక్స్పర్టీజ్ ఉంది, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. సో అన్ని విధాలుగా మన హైదరాబాద్ విజిబిలిటీ పెంచుతూ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది. ఎప్పుడు లీవరేజింగ్ ఎఫర్ట్ ప్రతి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి మనం ఇప్పుడు గ్లోబల్ సిటీ దాదాపు 130 దేశాల నుంచి వ్యక్తులు ఇక్కడ బిజినెస్ పరంగా వచ్చి ఇక్కడ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకునే విధంగా ఒక గ్లోబల్ సిటీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే దిశగా వెళ్తున్నాము. దానికి తగ్గట్టుగా ఎంత ఎక్స్పాన్షన్ చేయగలుగుతామో, ఎన్ని ఫెసిలిటీస్ పెంచగలుగుతామో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచగలుగుతాం అనేది గవర్నమెంట్ చూస్తుంది. సో నేను ఐఎమ్ వెరీ బులిష్ బేస్డ్ ఆన్ ద మెట్రిక్స్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం జనరేట్ చేస్తున్నామో వాటన్నింటి రిపోర్టింగ్ ప్రకారంగా ఇక్కడ జరగబోయే డెవలప్మెంట్, ఇక్కడ జరగబోయే యాక్టివిటీస్ వల్ల మన రియల్ ఎస్టేట్ చాలా పెరిగే అవకాశం ఉంది.